So hi friends, welcome to my channel Hyderabad Food and Service. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం విజిట్ చేసాం లక్ష్మీ నరసింహ విల్లా. లొకేషన్ వచ్చి మనకి బీకే కూడా ఎస్ఆర్ నగర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కర్రీ పాయింట్ అండ్ మెస్. సో ఈరోజు మ్యాక్సిమం సండే నేను నాన్ వెజ్ తింటాను, కానీ ఈరోజు నాకు మంచి మీల్స్ తినాలనిపించింది. సో ఇక్కడికి విజిట్ చేశాను. ఎంట్రన్స్లో మనకి 2 డిస్ప్లే బోర్డ్స్ పెట్టారు. సో మనమే డైరెక్ట్గా మనకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని యూపీఐ త్రూ మనం పేమెంట్ చేసుకుంటే మనకి అక్కడే రిసిప్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో రిసిప్ట్ తీసుకొని మనం లోపల ఎంటర్ అవ్వగానే అక్కడ రిసిప్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి ఫుడ్ అనేది సర్వీస్ చేస్తారు. ఒకవేళ మన దగ్గర యూపీఐ పేమెంట్ లేకపోయినా మనకి కౌంటర్లో డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ చేసుకొని రిసిప్ట్ అనేది తీసుకోవచ్చు. సో మీల్స్ వచ్చేసరికి 120 రూపీస్. అలాగే బిర్యానీస్ ఉన్నాయి. బిర్యానీస్లో మనకి దమ్ బిర్యానీస్, ఫ్రై బిర్యానీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎంత క్రౌడెడ్గా ఉంది. సో మనకి ఇప్పుడు మీల్స్లో వచ్చేసరికి వాళ్ళు సర్వ్ చేసేది ఏంటంటే మనకి ఒక కర్రీ ఉంటుంది, ఒక ఆయిల్ ఫ్రై ఉంటుంది, పప్పు, సాంబార్, చారు, ఒక స్వీట్ ఇస్తారు. స్వీట్ లేకపోతే ఆ రోజు బనానా ఇస్తారు, ప్రేమ్స్ ఇంకా పెరుగు. ఆల్రెడీ టేబుల్ మీద మనకి పికిల్స్, ఘీ, రోటి పచ్చడి ఇంకా పొడి అయి పెడతారు. సో ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ నా ప్లేట్ చూస్తున్నారు కదా, చక్కగా సంతృప్తిమైన మనకి అరిటాకు భోజనం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ముందు ఉన్న కప్స్ చూస్తున్నారు కదా, కప్స్లో వచ్చేసరికి ఒక స్వీట్ ఉంది, మనకి ముద్దపప్పు, పెరుగు, ఇంకొక ఫ్రైడ్ రైస్ లాగా పలావ్ లాగా రైస్ ఇచ్చారు, వెజ్ రైస్. సో ఫస్ట్ నేనైతే మంచిగా నెయ్యి వేసుకొని దానిలో రోటి పచ్చడి వేసుకొని ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తిన్నా. ఈరోజు కర్రీ వచ్చేసరికి గుర్తు వంకాయ కర్రీ. ఇంకా సో అక్కడ మనకి అవైలబిలిటీ దగ్గరికి ఏమేమి పెట్టారంటే గుర్తు వంకాయ కర్రీ, ఆకుకూర పప్పు, సాంబారు, క్యాబేజీ ఫ్రై, మజ్జిగ పులుసు, ఇంకా రసం. సో ఇవన్నీ ఉన్నాయి మన పక్కన. నేను ఎక్కడైనా భోజనంకి వెళ్తే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఫస్ట్ రైస్తో ముద్దపప్పు, ఆకుకూర పప్పు, గుర్తు వంకాయ కర్రీ, సాంబారు, మజ్జిగ పులుసు అన్నీ తినిన తర్వాత ఇంకా చారు, రసంతో టేస్ట్ చేద్దామంటే పుట్ట ఇంకా కోఆపరేట్ చేయలేదు. సో అక్కడితో ఆపేసాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రసం సంగతి చూడవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్కి కూడా మంచి యూజ్ అవుతుంది. ఇక్కడ మంత్లీ కర్రీస్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి కర్రీస్ వచ్చేసరికి మనం ఒకవేళ టేక్ అవే కర్రీ తీసుకెళ్ళాలంటే కర్రీ పాయింట్ నుంచి మనకి కర్రీ వచ్చేసరికి 30 రూపీస్ నుంచి 35 రూపీస్, ఫ్రైస్ అయితే 40 రూపీస్ అలా ఉన్నాయి. నాన్ వెజ్ కర్రీస్ చాలా చాలా బాగుంటాయి టేస్ట్. సో మటన్ వచ్చేసరికి ఒక 5 ఐటమ్స్ వరకు ఉంటుంది, లైక్ ఫ్రై కర్రీ, లివర్ కర్రీ, బొట్టి కర్రీ, సో అలా ఉంటుంది. చికెన్ వచ్చేసరికి 6 to 7 ఐటమ్స్ ఉన్నాయి, లైక్ అప్పుడప్పుడు స్పెషల్ చికెన్ ఐటమ్స్ కూడా చేస్తారు, గొంగూర చికెన్. సో అలాంటి ఫిష్ వచ్చేసరికి ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అన్నీ ఉంటుంది. సో క్రాబ్ కర్రీ ఇంకా ప్రాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వచ్చే క్రౌడ్ని ఒకసారి అందరినీ సర్వీస్ చేయాలంటే కుదరదు కాబట్టి ముందే కొన్ని ఫ్రై ఐటమ్స్, కర్రీస్ కట్టేసి ఉంచారు. సో ఆన్లైన్లో కూడా స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్, అటువైపు ఏమో వెజ్ ఐటమ్స్. ఇవన్నీ బిర్యానీస్. ఈవినింగ్ పూట చపాతీ, పరోటా అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మా ఛానల్ని విజిట్ చేశారు, అందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.